ఇప్పుడు సిపిఎం పార్టీ తెలుగుదేశం కలిపి 35 మంది పోరాటం చేస్తాము. చంద్రజీలు కూడా మాకు ఆర్డర్లు పెట్టారు. తర్వాత మీ దగ్గర భూమి తీసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ అమ్మపాలెంలో పబ్లిక్ ఓపెన్ పెట్టారు. ఆర్డీఓ వచ్చాడు. గవర్నమెంట్ రేట్ 50,000 ఉంది. కరెక్ట్గా ₹1,00,000 ఇమ్మన్నారు. మీకు డబ్బులు ఇస్తాము ఇచ్చేయండి అని చెప్పేసి అమ్మపాలెం ఆర్డీఓ గారు ఫస్ట్ మీటింగ్లో మాకు భూములు ఇవ్వండి అని చెప్పేసి ఆ ప్రభుత్వం తరఫు నుంచి వచ్చాడు. అక్కడ జనరల్ కాదు, ఆర్డీఓ వచ్చాడు అక్కడ. అయితే ఆర్డీఓ వచ్చినప్పుడు ₹1,00,000 కంటే కొంతమంది పెద్దలేమో మరి ఇచ్చేద్దాం అందరూ అనేసుకున్నారు. అంతే. స్టీల్ ప్లాంట్ పెద్ద ప్లాంట్ వస్తుంది, మనకు ఉద్యోగాలు వస్తాయి, వైజాగ్ లాగా పెద్ద డెవలప్ అయిపోతుంది మన ఏరియా బడ్డవాళ్ళంతా. కాబట్టి ఇచ్చితే మంచిది అని చెప్పి కొంతమంది పెద్దలు కూడా అంటే అన్ని పార్టీలతో సహా అందరూ కూడా ఆ రోజు ఒప్పేసుకున్నారు ₹1,00,000కే. తర్వాత మనం ఎప్పుడైతే మేము ఆ రోజు నేను వ్యతిరేకిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాజుగారు ఆ రోజు రాశారు, అభివృద్ధి నట్టుకుంటాను ఇప్పుడు సన్యాసినాడు, ఈయన వ్యతిరేకిస్తున్నాడు, ఈయన ఒక్కడే వ్యతిరేకించాడు. ఆ రోజు అందరూ ఓకే అయిపోయారు. నేను ఒక్కనే ఆ రోజు చెప్తాను సిపిఎం పార్టీగా ఉన్నట్టు. అయితే అక్కడి నుంచి మా పార్టీ చెప్పిన లైన్, అప్పుడు ఆ పార్టీ చెప్పిన లైన్ ప్రకారం ఇంటింటికి వెళ్ళి మనిషిని పిలుచుకొచ్చి ప్రతి ఊరు వెళ్ళి దొడ్డికి మీటింగ్ పెట్టి ఇది పొల్యూషన్ ప్లాంట్, దీనివల్ల చాలా హానికరం ఉంటుంది, ఆరోగ్యాలు పాడైపోతాయి, తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు ఇవన్నీ కూడా పొల్యూషన్ వచ్చేసి ఆ క్యాన్సర్లు వచ్చేసి ఆరోగ్యాలు పాడైపోతాయి. కాబట్టి ఈ విషయం పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి మనం ఇటువంటి ప్లాంట్ అయితే మనకు వద్దు, వేరే ప్లాంట్ వేరే ఫ్యాక్టరీకి తప్పు లేదని చెప్పేసి ఆ రోజు మనం చెప్పడంతో మళ్ళీ ఆ రోజు మొత్తం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళు 3 నెలలు 4 నెలల తర్వాత ఎప్పుడైతే జనం ఎలాగే రోడ్డు మీదకి వచ్చారో ఆధ్వర్యంలో మాకు ఫ్యాక్టరీ వద్దని చెప్పేసి ఒక ప్రతిపక్షాలు కూడా కలిసాయి. అఖిలపక్ష కూటమి ఏర్పడింది. అఖిలపక్ష కూటమిలో ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు, సిపిఐ, సిపిఎం, తర్వాత లోక్సత్తా, సమతా పార్టీ, ఇంకా ఎస్పీ వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఆ రకంగా 2 సంవత్సరాల పాటు ఆ పోరాటం నడిచింది. ఆ పోరాటంలో ఇవాళ ప్రభుత్వ ఎమ్మెల్యే ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు కూడా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పబ్లిక్ ఒపీనియన్ అంటారు. అప్పుడు ఏమంటే ఇది అందరూ వద్దంటున్నారు కదా, మళ్ళీ ప్రజాప్రతినిధి పెట్టాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్, పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చి మళ్ళీ నవోదయ పెట్టారు. భూమిని ఇస్తారా ఎవరో చెప్పండి అని. ఆ రోజు నవోదయ స్కూల్లో ఒక 4 సర్పంచులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పేసి గంటా శ్రీనివాసరావు హైమార్క్ కూడా అనుకున్నారు. ఆ పోరాటం ఆ రోజు తెలుగుదేశం పోరాటం మాతో పాటు కలిపి, కమ్యూనిస్టులతో కలిపి ఆ పోరాటం అయిన తర్వాత మరి 99% భూములు ఇవ్వమని చెప్పేశారు అని చెప్పేసి జాయింట్ కలెక్టర్ అనౌన్స్ చేశాడు ఆ పబ్లిక్ మీటింగ్లో. ఆ ప్రవేశాన్ని ఆ రోజు ఎవరెవరు రేటెడ్ మాట్లాడారో అవన్నీ కూడా పుస్తకాల్లో రికార్డ్ అయినాయి, సీడీలు రికార్డ్ చేశారు. ఇదంతా గవర్నమెంట్ ఉన్నది. ఆ రోజు జేసీ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో భూములు ఇవ్వవద్దన్నారు. కాబట్టి మరి మేమేం చేయలేము, 99% వద్దని సార్ అందరూ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు జిందాల్ యాజమాన్యం తరపున ప్రతినిధి వచ్చి అలా కాదరా మీ బంపర్ ఆఫర్ ఇస్తాను, ₹1,00,000 ఇడితే 7 లక్షలు ఇస్తాను ఈసారి, మరి నాకు భూమి అయితే కావాలి మరి మళ్ళీ అక్కడే అనౌన్స్ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగం జాయింట్ కలెక్టర్ సమక్షంలో, పర్యావరణ సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో, ప్రతిపక్షాల సమక్షంలో, ప్రజల సమక్షంలో ఆ బహిరంగ సభలు అనౌన్స్ చేశాడు 7 లక్షలు ఇస్తామని చెప్పేసి. అంటే గవర్నమెంట్ ప్యాకేజ్ 2 లక్షలు ఉంది కాబట్టి స్టేట్ వైడ్ 2 లక్షల భూమికి గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చితే 2 లక్షలకి షేరును 3 లక్షల కానీ ఉద్యోగం కానీ మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పేసి ఈ 3 ఒప్పందాలు ఆ రోజు ఆ యొక్క పబ్లిక్ మీటింగ్లోనే, ప్రజాప్రతినిధుల మీటింగ్లో, అధికారుల మీటింగ్లో, ప్రజల సమక్షంలో, నిర్వాహకుల సమక్షంలో ఆ రోజు జరిగినటువంటి అనౌన్స్మెంట్ జిందాల్ కంపెనీ చేసి అదే స్టేజ్ మీద. ఈరోజు మరి ఇది మాకు తెలియదని కరెక్ట్గా చెప్తున్నా. ఆయన మంత్రిగా లేరు, ఎవరు పంపకృష్ణగా లేరు, ఎమ్మెల్యేగా లేరు. ఆ రోజు మేము ఉన్నాము, మేము కొంతమంది పెద్దలు ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షం హైమవుతుంది. అయితే మరి ఆ రోజు ఆ రకంగా అనౌన్స్ చేసిన తర్వాత భూములు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఆ రోజే భూములు మీకు మీద ఆ నష్టపరిహారం 7 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోగా మరి ఇప్పుడు వచ్చి 18 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ 18 సంవత్సరాల పీరియడ్లో ఆ యొక్క 7 లక్షలకి ఇప్పుడు ఈ 18 ఏళ్ళ ఇంచుమించు ఒక 25 లక్షలకు 50 లక్షలు అయి ఉంటుంది వడ్డీ చేసుకున్నాడు. కానీ ఈరోజు ఇక్కడ భూమి ₹1,00,00,000 పలుకుతుంది. ఇప్పుడు ఆ జిందాల్ కంపెనీ కూడా ₹1,00,00,000 అమ్ముకోవడానికి వేరే కంపెనీకి సిద్ధపడ్డాడు. అందుకోసం జగన్ గారు కూడా ఒక జీవో ఇచ్చేశారు, ఈ భూమిని అమ్ముకుంటే యాక్చువల్గా అయితే భూమి అయితే 10 ఏళ్ళ తర్వాత కంపెనీ పెట్టకపోతే రైతులకు ఇవ్వడమా, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తీయాలి. అది జరగలేదు. అది జరగకపోగా ఆ రోజు కనీసం అప్పుడున్న 2009-14లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, తర్వాత ఈ గవర్నమెంట్ కానీ, తర్వాత వైసీపీ గవర్నమెంట్ జగన్ కానీ ఈ సమస్య పరిష్కారం చేయలేదు, పట్టించుకోలేదు. అయితే ఇవన్నీ నేను ప్రత్యక్షంగా అప్పటి నుంచి మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు ఉన్నాను కాబట్టి నాకు విషయం స్టోరీ అంతా తెలుసు. ఇందులో చాలా మంది మగవాళ్ళు కూడా విషయం తెలుసు ఉన్నాను. ఆ తర్వాత జరిగిన విషయాల్లో ఆ 38 రోజుల పాటు 38 మందిని కూడా తెలుగుదేశం లోపల వేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైతే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడేమో బొత్స సత్యనారాయణ గారు
వాళ్ళ ఒత్తిడి మేరకు మళ్ళీ స్థానిక పెద్దలు కూడా మళ్ళీ 7 లక్షలు మీకు మీరు అమ్ముకుంటే రాదు కదా, మీకు అంతా ఈ పట్ట భూమి, ఈ డబ్బులు జనాన్ని కొనుక్కోండి, మీకు హ్యాపీగా ఉంటుంది. మరి 1 లక్షల నుంచి 7 లక్షలు ఒకసారి బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా, కాబట్టి మీరు తీసుకుంటే మంచిది అని చెప్పి మిమ్మల్ని ఒప్పించి ఆ రోజు మమ్మల్ని సెంట్రల్ జైలు పెట్టేసి మేము 6 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాం. తర్వాత 2 సంవత్సరాల పాటు ఎస్కోట్ కోర్టు తిరిగాం మేము. నేను ఆ తర్వాత నేను వైజాగ్ వెళ్ళిపోయాను మా పిల్లల చదువుల కోసం, అక్కడి నుంచి తిరిగాను కోర్టు 2 సంవత్సరాలు. నేను కాకిదేవడం ఇంకొక కేసు మా ఇద్దరికి ఎంఆర్ఓని గేట్ దగ్గర ఆపేసామని చెప్పేసి నా మీద 2 కేసులు ఉండేవి అప్పుడు. అయితే ఈ సందర్భంగా చెప్పొచ్చు ఏంటంటే మేము జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వారం రోజులు ఇక్కడ అందరూ పెద్దలందరూ కూడా 7 లక్షలు కదా బంపర్ ఆఫర్ కదా తప్పే ఉంది ఇచ్చేయండి ఇచ్చేసారు. ఓకే, రైతులందరూ ఇష్టపడారు, మంచి రేట్ వచ్చిందని మంచిది అనుకున్నాం, అయిపోయింది కాకపోతే మీరందరూ ఇచ్చేసారు కాబట్టి. అయితే ఇప్పుడు జరగాల్సింది ఏంటి, 18 ఏళ్ళు జరిగిన నష్టానికి ₹1 భూమి వాల్యూ పెరిగినప్పుడు ఈరోజు మరి మీకేమో మీ నష్టపరిహారం మీకు ఇవ్వడానికి ఆ ఒప్పందాలు కనీసం అమలు చేయాలి కదా. 2 లక్షలు గవర్నమెంట్ ఇవ్వడం ఉంది, 2 లక్షలు సీఆర్ అన్నాడు అంటే 4 లక్షలు కదా దాని లెక్క. 4 లక్షలకైనా కనీసం ఆయన ఇవాళ వరకు ఇవ్వలేదు కాబట్టి 2 లక్షలు అందులో వాటా ఉన్నట్టే కదా. ఆ 2 లక్షలు మనకి ఇచ్చాడమ్మా, ఇంకో 2 లక్షలు మన దాడి ఉండిపోయింది అంటే 2 లక్షలు 4 లక్షల ఎకరా భూమి చెరువు వాటా ఉన్నట్టే. ఇవాళ ₹1 అమ్మితే చెరువు 6 ఎకరాలు ఉన్నట్టే, 50 లక్షలు ఉన్నట్టే. మరి ఆ పరిస్థితి ఇవాళ ఉంది కాబట్టి కంపెనీకి ఏటి నష్టం. ఇందులో ప్రభుత్వం అయితే ఏమాత్రం నా పెట్టాల్సిన పని లేదు. కంపెనీ యాజమాన్యం ముట్టుకుంటే నిర్వాసన కావాల్సింది ఇవ్వాలి. ఈ రకంగా వచ్చినప్పుడు మరి ఈ మధ్యకాలంలో మరి కోట నాయకులు కూడా జరిగింది. ఇంకా ఆ పరిష్కారం అవ్వలేదు, ఎందుకు కారణాలు చేస్తామని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానంతో మేము మాట్లాడాం. మరి అయితే మీరు కూడా నిర్వాసన మద్దతుగా వెళ్ళండి, మాట్లాడండి, వాళ్ళ కష్టకాలు తెలుసుకుని రండి, మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పుదామని చెప్పి మా అధిష్టానం కూడా చెప్పడంతో ఇవాళ మీకు ఆ విషయం చెప్పడం కోసం వచ్చాం. మీకు మద్దతుగా ఈ ఏదైతే జనరల్ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ అధికారుల సమక్షంలో ప్రకటన చేశారో ఆ ప్యాకేజ్ అంతా కూడా అమలు చేయాలి. అమలు చేయడంతో పాటు మరి ఏదైతే ప్రభుత్వం ఇవాళ మరి గత ప్రభుత్వం కంపెనీలు పెట్టలేదు, మీకు నష్టపరిహారం ఇవ్వలేదు, అలాగే భూములు కూడా తిరిగి కంపెనీకి అనుగుణంగా రక్షించారు గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. కాబట్టి మిమ్మల్ని ఏదో కడుపుడి శ్రీనివాసరావు చెప్తున్నారు, మేము గొప్ప ప్యాకేజీ మా జిల్లా సచివ గారు చెప్పి వైఎస్ రాజశేఖర్ మంచి ప్యాకేజ్ ఇప్పించారని వాళ్ళు ఇప్పించలేదు. మనం పోరాడితే వచ్చింది, మనం ఉద్యానం కాబట్టి 7 లక్షలు పెట్టించారు, లేదా ₹1,00,000 ముందు ఇచ్చేస్తున్నాం కదా. మనం ఉద్యానం కాబట్టి 7 లక్షలు వచ్చింది వేళ, మీరందరూ పోరాడితే ఆ 7 లక్షలు కూడా ప్రకటన చేశారు వేళ. అంతే తప్ప సత్యబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఒప్పించేసి ఆయన ఏదో జెండాలు ఒప్పించి మనకి ఇచ్చి లేదు. మన ఉద్యానం అయితే నాకు 7 లక్షలు ఇచ్చివ్వమని చెప్పినాడు, అంతే జరిగింది. కాబట్టి గత వైసీపీ ప్రభుత్వం లేకపోతే ఆనాడు రాజశేఖర ప్రభుత్వం మీకు న్యాయం చేయలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆశిస్తే మీరు ఉన్నారు. కాబట్టి మేము చెప్పొచ్చేది ఒకటే, మా పనులు తీసుకెళ్తాం, ఇది జరిగింది వాళ్ళకి ఈ ఒప్పందాలు అయితే రాష్ట్ర సమక్షంలో జరిగినాయి. కాబట్టి దీని మీద మనం స్పందించి ప్రభుత్వం తరఫున మనం ఆ రకంగా జిల్లా గారికి న్యాయం చేయాలి. అట్ ది సేమ్ టైం మరి ఆ భూములకి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, లేదంటే వెంటనే కంపెనీలు పెట్టించి నిర్వాసులందరికీ కుటుంబాలకు కూడా అందులో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి